హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. సో ఈరోజు వీడియోలో మనం క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లోని రూల్ 51 గురించి చూడబోతున్నాం. సో ఒకసారి ఆ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం దేని గురించి చెప్తుంది? అడ్మినిస్ట్రింగ్ ఓత్. రైట్. ది సెషన్ జడ్జెస్ అండ్ మ్యాజిస్ట్రేట్స్ షల్ themselves administer the oath to the witnesses or interpreter. రైట్. సో ఏం చెప్తుంది ఇక్కడ ప్రావిజన్? మనకి ప్రమాణం చేయించడం గురించి మాట్లాడుతుంది అన్నమాట. ప్రమాణం చేయించడం. రైట్. సో ఎవరైతే ఉన్నారో అతను కానీ లేదు మ్యాజిస్ట్రేట్ కానీ షల్ themselves అడ్మినిస్టర్ ది ఓత్. సో ఈ ప్రమాణం వాళ్ళే చేయించాలన్నమాట. ది విట్నెసెస్ కానీ ఆర్ ఇంటర్ప్రెటర్, ఎవరి వ్యాఖ్యాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ. ఓకే, సాక్షి లేదా వ్యాఖ్యాత చేత తామే స్వయంగా ప్రమాణం చేయించాలని చెప్తుంది. రైట్. ఈ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రింగ్ ఓత్ ఈజ్ పర్సనల్. రైట్. పర్సనల్ టు సెషన్ జడ్జి అండ్ మ్యాజిస్ట్రేట్. ఓకే. దే కెనాట్ డెలిగేట్ this task to any clerks or police or any other assistant. ఎవరికి కూడా ఏంటంటే ఈ టాస్క్ని వాళ్ళు డెలిగేట్ చేయడానికి లేదనమాట. సో వాళ్ళే స్వయంగా ఈ ఓత్ అనేది ఇవ్వాలన్నమాట, చేయించాలి. రైట్. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏదైనా క్రిమినల్ కేసులో విట్నెస్ ఈజ్ బ్రాట్ టు ది స్టాండ్లో తీసుకొచ్చారన్నమాట సాక్షిని. మ్యాజిస్ట్రేట్ కానీ ఈ జడ్జి కానీ పర్సనల్గా వాళ్ళకి ఓత్ ఇవ్వాలన్నమాట. సో దే మస్ట్ పర్సనల్లీ అడ్మినిస్టర్ ఓత్ బిఫోర్ విట్నెస్ ఎవరైతే ఉన్నారో బిగిన్స్ గివింగ్ టెస్టిమనీ, సాక్ష్యం ఇవ్వటం మొదలు పెట్టడానికి ముందుగానే వీళ్ళు ఓత్ అడ్మినిస్టర్ చేయాలన్నమాట పర్సనల్గా. రైట్. 51 అది చెప్తుంది అనమాట.